ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని సోదరి కేశినేని శ్రీదేవి మైనార్టీ నాయకులు మహమ్మద్ పతావుల్లా తెలిపారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆదివారం 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాపుత్ర రమణ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ 48వ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు కేశినేని శివనాథ్ చిన్ని గెలుపు కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులు గెలుపొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేమందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఓటు అడగడానికి వెళ్తుంటే ప్రజలు అసలు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు, వారు మాకు చెప్తున్నారు తిరిగి మీరు ఎందుకు వచ్చారు, మేము ఆల్రెడీ సిద్ధమయ్యాం, మార్పు కోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడెప్పుడా 13వ తారీఖు ఎప్పుడెప్పుడా ఈ యుద్ధంలో మనం ఆ దుష్టుని బయటకు పంపించేదని తహతహలాడుతున్నామని చెప్పారు. మైనారిటీ సోదరులు వారి కష్టాలు చాలా ఏకరువు పెట్టుకున్నారు. పిల్లలకు రక్షణ లేదు, స్త్రీలకు రక్షణ లేదు, అలాగే షాదీఖానాలు కట్టించి ఇచ్చారు, అవన్నీ అటకెక్కేశాయి. 5 ఏళ్ళు పండగని చాలా సంబరంగా జరుపుకున్నాము, రంజాన్ తోఫాలు ఇచ్చారు, అవన్నీ కూడా రంజాన్ సాక్షిగా అల్లా సాక్షిగా ఆ రంజాన్ తోఫా తీసేశాడు. ఎవరు సంతోషపడ్డా ఆ వ్యక్తి ఎందుకు అంత బాధపడతాడు, సంతోషపడే వాళ్ళ సంతోషం అణిచివేయటమే ఆయన ఎజెండా. పచ్చటి చెట్లు కూడా నల్లగా మాడిపోయిన పరిస్థితి రాష్ట్రంలో. ఇదొక్కటే కాకుండా ఏదో పావలా అర్ధ వెనకేసుకున్నాము, చిన్న ఇల్లు లేకపోతే ఓ చిన్న ఆస్తో ఏర్పరచుకున్నాం అనుకుంటే ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఒక రెవెన్యూ అధికారి కింద మా పత్రాలన్నీ ఉండాలట. ఆ రెవెన్యూ అధికారికి ఏది న్యాయం అనిపిస్తే, ఎవరు ఆస్తి మాదని క్లెయిమ్ చేసుకుంటే, అంటే మళ్ళా ఇంకొక లంచగొండి తరానికి తెరెత్తుతున్నాడు. ఒక రెవెన్యూ అఫీషియల్ దగ్గర పెట్టాలి, అసలు ఆస్తి వాళ్ళకి ఎవరు దోస్తే వాళ్ళదే ల్యాండు. అంతేకాకుండా షాదీఖానాలు కాకుండా ఈ హజ్ హౌసులు నిర్మించారట. కడపలో కూడా 12 కోట్లు పెట్టి హజ్ హౌసులు నిర్మిస్తే, ఇక్కడ 11 కోట్లు పెట్టి నిర్మిస్తే అవన్నీ కబ్జా చేసేసే ప్రయత్నం. ఫైనల్గా కోర్టుకు వెళ్తే భగవంతుడు ఎప్పుడు కూడా మంచివారికే రక్షగా ఉంటాడని వీరు గెలిచి ఆ హజ్ హౌస్లన్నీ కూడా కాపాడుకున్న పరిస్థితి. ఆనాడు వీరు తీసేసిన రంజాన్ తోఫాని ఈనాడు మళ్ళా కేశినేని చిన్ని గారు ఇంటింటికి కూడా ఎంతో నాణ్యమైన తోఫా పంపి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. రంజాన్ అంటేనే, ఈద్ అంటేనే ఇచ్చిపుచ్చుకోవటం, లేని వారికి చేయూతనివ్వటం. ఇతను పైకి నటిస్తూ ఎట్లా అంటే ఒక తేనె పూసిన కత్తి అంటే కూడా సరిపోదేమో, పైకేమో సంక్షేమ పథకాలు అంటాడు, కానీ వెనక చూస్తే చేసేసిన అరాచకం చాలా చాలా. కట్టిన కట్టడాలు కూల్చే వాళ్ళని ఎక్కడన్నా చూసామండి ఇది కక్ష కాకపోతే. ఎవరైనా ఒక స్టేట్కి ఫస్ట్ పర్సన్ అంటే ఒక తండ్రిలాగా ఆదుకోవాలి, అంతేగాని నాకు భజన చేస్తేనే నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నాకు భజన చేయకపోతే మిమ్మల్ని అణిచివేస్తాననే ధోరణికి ప్రజలందరూ కూడా నిజంగా అవాక్కైపోతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇక ముందు చూడబోము ఈ ప్రభుత్వాన్ని అని చెప్పని అంటున్నారు. అందరూ కూడా ఎప్పుడెప్పుడు బాబు గారు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. మేమందరం కూడా మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ధర్మాన్ని రక్షించుకోవాలి, మంచి పరిపాలన తెచ్చుకోవాలి, ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని ఎంచుకోవాలి అని అందరూ కూడా ఏకతాటి మీదుగా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈద్గా మహల్లాలో డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ గారి నాయకత్వంలో కేశినేని శివనాథ్ చిన్ని గారి చెల్లెలు ఇంటింటికి తిరగటం, ఇక్కడ శివనాథ్ చిన్ని గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేమైతే గతంలో తప్పు చేశాం, కానీ ఈసారి మాత్రం మేము అటువంటి తప్పు చేయము, మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేసే ప్రసక్తే లేదు అని ప్రతి ఇంట్లో నుంచి ఇదే మాట్లాడుతున్నారు. ఇంకా ముస్లిం మహిళలైతే ఇంకా ఎంత తెలివిగా ఎంత షార్ప్గా మాట్లాడారంటే, 2 ఇళ్లలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు, కానీ ఏ ఒక్క బిడ్డకి 10,000 రూపాయలు కూడా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ రాలేదు. అటువంటి వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటే రేపు గెలిచిన తర్వాత ఏంటయా మమ్మల్ని పట్టించుకోలేదంటే, నేనేం చేయాలమ్మా, మా ముఖ్యమంత్రి మా పార్టీ బడ్జెట్ కేటాయించలేదు అనే సమాధానమే వస్తుంది తప్ప అతను ఏమీ చేయలేడు అని ముస్లిం మహిళలే మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అలాగే
ఒకవైపు చూస్తే కేశినేని శివనాథ్ చిన్ని గారు అనేక కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, అన్నా క్యాంటీన్లు, పేద పిల్లల చదువు కోసం కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆయనకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి ప్రజాసేవకుడు ఎంపీగా ఉండాలి, పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలని ఎన్నుకోవడం జరిగింది, పంపించడం జరిగింది. కాబట్టి మేము సైకిల్ గుర్తుకు తప్పకుండా ఓటు వేస్తామని మహిళలు మాత్రం చెప్పడం జరిగింది. అలాగే ఇంకా కొందరు ఏమంటున్నారంటే రంజాన్ తోఫా తీసిన వ్యక్తికి మేము ఓటేయము. మా బిడ్డలు ఏదైతే పేద పిల్లలు, మహిళలు, అమ్మాయిల పెళ్లిళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు గతంలో 50,000 ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి 50 రూపాయలు కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము ఫ్యాన్ గుర్తుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేయము. మేము ఓటేస్తే సైకిల్ గుర్తుకే ఓటేస్తాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ప్రతి సందులో, ప్రతి ఇళ్లలో ఈరోజు చెప్పడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు పశ్చిమలో 3వ జెండా రెపరెపలాడిస్తామని అంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి ఓటేస్తే మళ్ళీ ఎమ్మటే ఎక్కడి నుంచి గెలవనా ఓడినా వెళ్ళిపోతారని అంటారు. దాని మీద ప్రజలకు కావాల్సింది ఒకటేనండి, మా సంక్షేమం కోరుకుంటున్నాడా లేదా నాయకుడు. అతని ఇల్లు వించిపేటలో ఉందా, ఇస్లాంపేటలో ఉందా అని చూడరు. మా సంక్షేమం చేస్తున్నారా లేదా, మా బాధలను పట్టించుకుంటాడా లేదా అని ఇద్దరిని టాలీ చేస్తే వైసీపీ అభ్యర్థి ఎక్కడన్నా ఏ పేటలో అని నేను ఛాలెంజ్ చేస్తాను, వచ్చి నేను ఈ పేట కోసం ఇది చేశాను, వీళ్ళ కోసం ఈ పోరాటం చేశాము, సరే జనరల్గా వదిలేసినా కూడా ముస్లింల కోసం నేను ఈ పోరాటం చేశాను, ముస్లింలు ఆపదలో ఉన్నప్పుడు నేను నిలబడ్డాను, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి బడ్జెట్ తీసుకొని వచ్చి ముస్లింలకి ఇది న్యాయం చేశాను. ఒక్క వ్యక్తి అతను కార్పొరేటర్గా ఉన్న డివిజన్లో కూడా ఒక్క వ్యక్తికి ఒక 10,000 ఇచ్చినట్టు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్ చూపిస్తే నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నాను. 8వ డివిజన్లోని మరి 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అలాగే మైనార్టీ పతావల్లా గారు మరి అందరి ఆధ్వర్యంలోనూ కూడా ఇవాళ 48వ డివిజన్లో గడప గడపకు మరి కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క సిస్టర్ గారు వచ్చి మరి ఇక్కడ ఈ ప్రతి గడపకు తిరగడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి దగ్గరికి మైనార్టీలతో మాట్లాడినా సరే వాళ్ళందరూ కూడాను తప్పకుండా మేము 1 సైకిల్కి వేస్తాం, 2 కమలానికి వేస్తామని చెప్పేసి అని వాళ్ళ నోటితోటి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి బ్రహ్మరథం పట్టడం ఈ 48వ డివిజన్లో నిజంగా రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థులైనటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారు అలాగే సుజనా చౌదరి గారు ఇద్దరు కూడాను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. తప్పకుండా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అయినటువంటి మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ, మా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బడుగు బలహీన వర్గాల వారు కానీ అందరూ కూడా తప్పకుండా తెలుగుదేశాన్ని బలపరచాలని చెప్పని అభిప్రాయంతో ఉన్నారు.